జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జనసేన పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి కోరారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని నివాసం నందు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు ముగింపుకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో సభ్యత్వాన్ని అధిక సంఖ్యలో చేపట్టాలని జనసేన పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, మలగా రమేష్, గొరిపాటి శ్రీనివాసరావు, బాలనాగేంద్ర, జనసేన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ తర్వాత మీరు క్లోజ్ చేసుకోవాలని చెప్పి క్లోజ్ చేసి చేయాల్సిన మీరు అక్కడ చేసుకోండి అని చెప్పేసి రెండు లాగిన్లు ఒకే అవసరం లేదు. అక్కడ వాళ్ళకి పెట్టేది మనమేం చేయగలం, లింక్ చేయలేదు వాళ్ళు చేశారు. మనం చేసేది మాత్రం మనం పిలి కొట్టాలి. నేను కొడతాను కదా, నేను సపోజ్ ఇదిగోండి అవినాష్ అని టైప్ చేస్తాను. ఇదిగో నా లిస్టులో ఉన్న అవినాష్ వచ్చేసాడు పైకి డైరెక్ట్. మీరు ఇలా ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే లాస్ట్లో సభ్యత్వ ఉద్యమి సభ్యత్వం నమోదైంది ఒక మెసేజ్ వస్తుంది. మీకు వాళ్ళకి ఇద్దరికి వచ్చారు. రాకపోయినా టెక్నికల్ ఇష్యూ వల్ల ఒకసారి డిలే అయింది, కంగారు రావండి. ఒకవేళ అట్లా మీకు మెసేజ్ రాంది ఏమైనా ఉంటే మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే దాని తర్వాత నామినీ పేరు అండ్ నామినీ ఆధార్ నెంబర్ ఇవి ఎంటర్ చేయగలిగి సబ్మిట్ కొడితే నెక్స్ట్ ఆప్షన్ కాబట్టి ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఆ తర్వాత రక్త గ్రూప్ తెలిసిన వాళ్ళే రక్త గ్రూప్ పెట్టండి. అడిగి అందుకు దగ్గర ఉంటే లేదు ఇవన్నీ దీనిలో విభాగాలు మనం గవర్నమెంట్ నడిపేట విధానాలు ఇవన్నీ వీటిలో సపోజ్ తెలుగులో మీకు లీడర్షిప్ చేయాలి అంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న విభాగాలు ఏంటి అనేది కొన్ని ఇచ్చారు. ఇందులో ఎన్విరాన్మెంటల్ విభాగం క్యాడర్ నుంచి లీడర్ పెట్టే ఉద్యోగి ప్రముఖ కార్యక్రమం నుంచి లీడర్గా చేస్తాను. దాని తర్వాత ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎవరైతే చేస్తున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ మీకు ఏ నియోజకవర్గం వాళ్ళకి ఆ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్స్ ఇంట్లో ఉంటే దాన్ని మనం ఎంటర్ చేయం. తర్వాత మండలంలో సేవ్ అయ్యే ప్రాబ్లం జీమెయిల్ అడ్రస్ ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత పుట్టిన తేదీ కంపల్సరీ ఇంపార్టెంట్. తర్వాత పురుష టు స్త్రీ అలాగే టైప్ చేయండి. ఎందుకంటే ఇన్ కేసు ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే ఆధార్ బేస్ చేసుకుని కాంటాక్ట్ అవుతారు. ఇన్సూరెన్స్ వాళ్ళు కొరియర్ పూర్తి పేరు ఆధార్లో ఏ పేరు ఉంటే ఆ పేరు, ఆధార్లో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉన్న సరే దాన్ని నంబర్ పెట్టి అందరికీ చేయొచ్చు. నంబర్ వల్ల ఫోన్ నెంబర్ అందరికీ మొబైల్ నెంబర్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి గుర్తుపెట్టుకుంటే చాలా ఏళ్ళలో హస్బెండ్ అయిపోయింది. లేదంటే పాత సభ్యత్వం మీద రెన్యూవల్ తీసుకోండి. ఇది ఒక ఫార్మేట్ ఇష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ప్రతి సభ్యత్వం ఏం చేస్తారంటే ఫస్ట్ సభ్యత్వ పునరుద్ధరణలో ఓటీపీ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకున్నారా లేదా అట్లా ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇది చూడండి ఒకసారి. దీంట్లో మీకు ఫస్ట్ కొత్త సభ్యత్వం చేయమని కాంటాక్ట్ చేసి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వాళ్ళ నెంబర్కి మెసేజ్లు పంపించి నెంబర్కి లింకులు ఇస్తారు. ఇంకేమన్నా డౌట్లు ఉంటే పార్టీ ఆఫీస్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటాము. నేను కానీ అన్నా కానీ మల్లారా కానీ అనుభవం ఎవరైనా చెప్తాము. మీరు ఎవరైనా కూడా కాంటాక్ట్లో వచ్చి మీరు ఈ 4 రోజుల సమయం ఉంది. మనం ఒంగోలులో ఎక్కడిదా కాకున్నాము. ఈ 4 రోజుల్లో మనం అందరం కూడా ఉధృతంగా చేసి బాలినేని గారు కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని మనం అందరం నిలబెట్టడానికి ముందుండాలి. ఆ విధంగా ఈ 4 రోజులు మనం కష్టపడాలని మీకు తెలియజేస్తాము.